భయం పోవాలంటే ఏం చేయాలి? భయపడాలి, అంతేనా? అసలు భయం ఎందుకు అవుతుంది ఇది చాలా మంది తెలియదు. భయం అనేది ఆకలి లాంటిది. పుట్టిన ప్రతి ఒక్కడికి భయం ఉంటుంది. ఏదైనా మన శక్తికి, సామర్థ్యానికి, ఆస్తికి, అంతస్తుకు, బలంకు, బలగానికి మించి ఏదైనా ఒక ప్రాబ్లమో, ఒక సిచ్యువేషనో మనకు ఎదురైనప్పుడు ఇప్పుడు మనకు భయం అవుతుంది. ఎందుకంటే అది మనకన్నా కొంచెం పవర్ఫుల్ ఉన్నప్పుడు మాత్రమే. ఆ భయం అనే సిచ్యువేషన్లో మనం దాన్ని ఫేస్ చేసే స్ట్రెంగ్త్ కానీ, నాలెడ్జ్ కానీ, ఆర్ ఏదైనా సపోర్ట్ కానీ మనకుంటే దాన్నే ధైర్యం అంటారు. ఎవరికైతే రెస్పాన్సిబిలిటీ ఉంటుందో వానికి ఇంకా ఎక్కువ భయం ఉంటుంది. వానికి కోల్పోవడానికో ఆర్ సాధించడానికో ఏదో ఉంది కాబట్టి వాడు ఎక్కువ భయపడతా ఉంటాడు. కొందరు చెప్రిగాళ్ళు ఉంటారు, వాళ్ళు దేనికి భయపడరు. ఎందుకంటే వాని దగ్గర కోల్పోవడానికి ఏమీ లేదు, నెత్తి మీద జుట్టు తప్ప. భయం ఉండాలి, అది కూడా బాధ్యతతో కూడిన భయం ఉండాలి. ఎలాంటి భయం అంటే, ఈ రోజు నేను చదవకపోతే రేపు ఫెయిల్ అయిపోతా అనే భయం ఉండాలి. ఈ రోజు నేను కష్టపడకపోతే రేపు నా బతుకు గూడ్చిపోతానే భయం ఉండాలి. భయం మిమ్మల్ని ప్రతిరోజు ముందుకు నడిపించే భయం ఉండాలి. దాన్నే రెస్పాన్సిబిలిటీ అంటారు. ఇలా రెస్పాన్సిబుల్గా ఉన్న పర్సన్స్ భయపడతారు. అదే భయం, ఒకటే భయం మళ్ళీ మళ్ళీ వాళ్ళని భయపెట్టదు. ఆ భయంలో నుంచి వచ్చేదే ధైర్యం. ఆ ధైర్యమే నేను నడిపిస్తుంది. నాకన్నా బలవంతుడు నా ముందు వచ్చి నిల్చున్నా నాకు భయం లేదు. ఎందుకంటే వాడిని కొట్టే బలం నా దగ్గర లేకుండొచ్చు, బట్ వాడు నన్ను కొడితే, చిత్త కొట్టినా కూడా తట్టుకునే శక్తి నా దగ్గర ఉంది. ఇదే ధైర్యం. ఆ ధైర్యం ఏడికి వచ్చింది? ప్రిపరేషన్. ఈరోజు 10 లక్షలు అప్పైనా నాకు భయం లేదు. ఎందుకంటే సంపాదించే తెలివి నా దగ్గర ఉందనే ధైర్యం. అదేడికి వచ్చింది? ప్రిపరేషన్. సో మీ లోపలున్న ధైర్యం పెరగాలి, భయం చావాలి అంటే ప్రిపరేషన్. అది కూడా బాధ్యతతో కూడిన ప్రిపరేషన్. కొందరు చెప్రి మాటలు మాట్లాడతారు రోడ్ల, నరికేస్తా, కూసేస్తా, ఎవడంటే భయం. అది కేర్లెస్ అంటారు దానికి. కేర్లెస్. బాగా చదువుకున్న స్టూడెంట్ ఎప్పుడు కూడా ఎగ్జామ్ హాల్ పోనీకే భయపడాడు, రానోడే భయపడతాడు. సో ప్రిపేర్ యువర్ సెల్ఫ్. ఖతం. బాయ్.